విశ్వాసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమేన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై సర్వసత్యమేన మార్గమై సంఘక్షేమమేన ప్రాణమై లోక మహిమ చూడక
దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా. ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తూ ఉంటున్నాను. ఈ చక్కని ఆధ్యాత్మికమైన ఈ కూడికలకు నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకుడు ఇజ్రాయిలు గారికి, దేవుడు తనకిచ్చిన భాగస్వామి దైవ సేవకురాలకు, వారికి దేవుడు బహుమానంగా ఇచ్చిన పిల్లలకు, ముఖ్యముగా సంఘ సభ్యులకు నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో మరొకసారి ప్రభుపేట మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. నేనేదో చెప్పానని, మీరేదో విన్నామని అనుకున్నట్టుగా సరిపెట్టుకోకూడదు. నీవు ఏదైతే బోధింపబడుతున్నావో ఆ బోధను బట్టి బ్రతుకు ఉందా లేదా పరీక్షించుకోవడం చాలా మంచిది. ఇది ఈ రోజుల్లో అనేక మంది బోధకులైన వారు బోధిస్తున్నారు, బోధన బట్టి లేరు. మీలాగా అనేక మంది వ్యక్తులు కూర్చుని బోధింపబడుతున్నారు, ఆ బోధన బట్టి కూడా చాలామంది లేకపోతూ ఉన్నారు. బోధకుడైనా లేక భక్తులైన మీరైనా మనం వినేటువంటి బోధకు న్యాయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే నీ జీవితం ఆధ్యాత్మికమైన విషయంలో ఒక పరిపూర్ణతలోనికి రావటానికి అవకాశం అనేది కలుగుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా 7 యుగాలతో ఇది గుప్తమై ఉన్నది. మొదటి యుగం నిష్కల్మష యుగం, రెండవ యుగం మనసాక్షి యుగం, మూడవ యుగం మానవాభరణ యుగం, నాలుగవ యుగం వాగ్దాన యుగం, ఐదవ యుగం ధర్మశాస్త్ర యుగం, ఆరవ యుగం కృపాయుగం, ఏడవ యుగం నీతి యుగం. ఈ 7 యుగములతో ఈ పరిశుద్ధ గ్రంథం గుప్తమై ఉంటూ ఉన్నది. 5 యుగాలు గతించిపోయాయి. ఇప్పుడు మన మధ్య జరుగుచున్న యుగం ఇది కృపాయుగం. ఈ కృపాయుగానికి కాల పరిమితి ఇవ్వబడి ఉంటూ ఉన్నది.
కృపాయానికున్న కాల పరిమితి ఎంత అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దివిని విడిచి భువికి వచ్చేటప్పుడు ఆయనగా రాలేదు. ఆయనతో పాటు ఆయన మూడింటిని తీసుకొని వచ్చాడు. 1 కృప, 2 మహిమ, 3 ప్రభావం. ఈ కృప ఈ సర్వశరీరానికి కేంద్రంగా ఉన్న హృదయానికి సంబంధించింది కృప. మహిమ నాలుకకు సంబంధించినది. ప్రభావం శరీరానికి సంబంధించినది. ఈ మూడు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు సజీవముగా ఉండి వాటి ధర్మాన్ని అవి జరిగిస్తూ ఉంటున్నాయి. కృప ఎలా హృదయానికి సంబంధించినది అని మనం ఆలోచిస్తే, ఈ హృదయమును గురించి ప్రవక్త మాట్లాడిన మాట, హృదయం ఘోరమైనది, ఇది వ్యాధి కలిగినది, ఇది మోసకరమైనది, ఎవడూ దీన్ని గ్రహించలేడు. ప్రవక్త చెప్పినట్టుగా శరీర భాగాలలో ఒకటై ఉన్న ఈ హృదయం అంత చెడ్డది అని వర్ణించడం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఏ హృదయము చెడిపోయాదో ఆ చెడిపోయిన హృదయంలోనే ఒక రక్షణ కార్యం అనేది జరగాలి. అందుకే కృప దేనికి సంబంధించినది అంటే హృదయానికి సంబంధించినది. ఎలా? పరిశుద్ధుడు పౌలు ఒక మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏమిటి అంటే, మీరు కేవలం కృపచేతనే మీరేమై ఉన్నారు అంటే రక్షించబడి ఉంటున్నారు అని. అనగా కృప రక్షణ కార్యాన్ని కలిగించినటువంటిది. పౌలు అదే చెప్పాడు, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ కార్యము జరగవలసినది ఎక్కడ అంటే చెడిపోయిన హృదయంలోనే. అందుకే కృప హృదయానికి సంబంధించినది. ఈ కృపాకాలము ఇది ఎప్పుడు ప్రారంభమయ్యాది అని చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు 2027 సంవత్సరముల క్రితం ఆయన దివిని విడిచిపెట్టి భూమికి వచ్చేటప్పుడు ఆయన ఈ కృపను తీసుకుని వచ్చి ఈ కృపారాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. ఇప్పటికి దీని కాల పరిమితి ఎంత అని చూస్తే 2027 సంవత్సరములు ఇది కావస్తూ ఉంది. ఈ కృపాకాల కాల పరిమితి దేవుడు పొడిగించవచ్చు, లేక దేవుడు తన రాకడతో కృపాకాలాన్ని సమాప్తం చేయొచ్చు. అది ఎవరికీ తెలియదు. బయలుపరచబడినవి మనవై ఉన్నాయి, రహస్యములన్నీ దేవునివై ఉన్నాయి. దీనితో మనం సర్దుకోవటానికి ప్రయత్నించాలి. అయినా ఒక్క విషయం ఏమిటి అంటే, ఈ కృపాకాలములోనే యేసుక్రీస్తు ప్రభువు రావాలి. అయితే ఈ కృపాకాలములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వచ్చేటప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ జరిగేటువంటి కొన్ని సంఘటనలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ కృపాకాలములో మనము వినవలసిన విషయాలు ఏమిటి అని చూడగలిగితే, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కృపాకాలములో మనము విని సమీపించేటువంటి క్రీస్తు రాకకు సిద్ధపడడం మన ధర్మం. నెమ్మదిగా దైవవాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనంలో మనము చూడగలిగితే, మరియు లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని అని మనకు రాయబడి ఉంది. ఈ ప్రకటన 5వ అధ్యాయం ప్రారంభములో చూడగలిగితే, యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒక్కడై ఉన్నవాడే యోహాను కడవరి వరకు కూడా
తాను జీవించగలిగాడు. యోహాను యొక్క చివరి మరణం ఎటువంటిదో ఎవరికీ తెలియదని, అది మర్మయుక్తంగా ఉండిపోయాది. పండితులైతే రకరకాలుగా వారి భావాలను బట్టి చెప్పేస్తూ ఉంటారు. అయితే అది ఎందుకో రహస్యంగా దేవుడు ఉంచగలిగాడు. అయితే యోహాను పత్మస్సుకు తాను ఒంటరిగా పంపబడినప్పుడు అక్కడ అనేకమైన దర్శనాలు యోహాను చూశాడు. యోహాను చూచిన అనేక దర్శనాలలో ఒకటై ఉన్నదే ఇందులో కనిపించేది. అది పరలోకం, అందు ధవళ సింహాసనం, ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఉండడం, ఆ వ్యక్తి యొక్క చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం. ఆ గ్రంథము యొక్క లోపల ఏదో రాశారు, దాని వెలుపట కూడా ఏదో రాశారు. గ్రంథము లోపల ఏం రాశారో అనే విషయం తెలియదు అసలకు. దాని వెలుపట ఏం రాశారో ఎవరికీ తెలియదు. ప్రకటన గ్రంథం అంతా చక్కగా పరీక్షించి, పరిశీలించి, పరిశోధించిన ఆ గ్రంథము లోపల వెలుపట ఏం రాశారో అసలుకు ఎక్కడా మనకు కానరాదు. ఇది ఒక ప్రశ్నగా అలాగే ఉండిపోతూ ఉంది. అసలుకు దాని లోపల వెలుపట ఏం రాశారో తెలియదు మనకు. అయినా ఈ పుస్తకాన్ని గురించి ఆ మీదట ధ్యానం చేద్దాం. జకరియా 5వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూస్తే యోహాను లాగానే జకరియా కూడా ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, యోహాను ఏ దర్శనమైతే చూడగలిగాడో అటువంటి దర్శనమే ఇక్కడ జకరియా కూడా చూస్తున్నాడు. జకరియా 5వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఎగిరిపోయే పుస్తకము నాకు ఒకటి కనబడెను. చూడండి, అక్కడేమో లోపల వెలుపట వ్రాయబడిన పుస్తకం. ఎక్కడ చూడగలిగితే జకర్యాకు కనిపించినది ఎగిరిపోయే పుస్తకం. ఇది తానున్న గమ్యము కాదని అది మరో గమ్యానికి వెళ్ళిపోతూ ఉంది. ఆ గమ్యము కూడా కాదని మరో గమ్యానికి ఇది వెళ్ళిపోతూ ఉంది. ఒక పక్షి వలె ఈ పుస్తకం అలా ఎగిరిపోతూ ఉంది. అసలుకు ఎందుకు తానున్న గమ్యములోనే స్థిరముగా ఉండకుండా అది ఎందుకు గమ్యములు మార్చుకుంటూ ఎగిరిపోతూ ఉంది? ఈ ఆకాశ విశాలములో ఉన్నటువంటి పక్షి జాతిని చూడు, అవి ఎంత చక్కగా గమ్యము లేకుండా ఎంత చక్కగా విహరిస్తూ ఉంటాయో. ఈ పుస్తకం యొక్క పరిస్థితి అంతే. ఎందుకు అది ఎగిరిపోతూ ఉన్నది? ఆ మీదట ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మనము చూడగలిగితే అక్కడ యోహాను మళ్ళీ ఒక దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. యోహాను చూచేటువంటి దర్శనములో చూడగలిగితే పరలోకములో నుండి ఒక బలిష్టమైనటువంటి దేవదూత మేఘమును ధరించుకుని దిగి వస్తూ ఉంది. యోహాను చూస్తూనే ఉన్నాడు. దాని శిరస్సును చూడగలిగితే అది ఇంద్రధనస్సును ధరించుకుని వస్తూ ఉంటున్నది. దాని ముఖము చూస్తే సూర్య బింబము వలె ప్రకాశిస్తూ ఉంటున్నది. దాని యొక్క కాళ్ళను చూడగలిగితే అగ్ని జ్వాల మయము వలె మెరుస్తూ ఉంటున్నాయి. కుడిపాదం సముద్రం మీద పెట్టాది, ఎడమ పాదం భూమి మీద పెట్టగలిగాది. ఒక చిన్న పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అది నిలబడి ఉన్నట్లు ఆ ప్రకటన 10వ అధ్యాయం ప్రారంభములో మనకు కనిపిస్తూ ఉంది. ఈ దర్శనాన్ని యోహాను చూసేటప్పుడు పరలోకములో నుండి యోహానుకు వచ్చిన స్వరము ఏమిటి అంటే, యోహాను, ఏ దూత చేతిలో ఏ విప్పబడిన చిన్న పుస్తకమును చూస్తూ ఉంటున్నావో ఆ చిన్న పుస్తకాన్ని తీసేసుకో, నువ్వు దాన్ని తినేయి. అది నీ నోటికి తేనె వలె మధురముగా ఉంటుంది, అది నీ కడుపుకు పోయిన వెంటనే చేదుగా మారిపోతుంది అని ప్రకటన 10వ అధ్యాయం 7-8 వచనాలలో మనకు కనపరచబడుచు ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దూత యొక్క చేతిలో ఉన్న చిన్న పుస్తకం చేదైన పుస్తకం. నువ్వు తీసుకో, నువ్వు తిను,
నోటికి తేనెవలే ఉంటుంది, కడుపుకు పోయిన వెంటనే చేదుగా మారిపోతుంది. ఈ చిన్న పుస్తకం ఏది అంటే చేదైనటువంటి చిన్న పుస్తకము అని బైబిల్ చెబుతూ ఉంది. ఈ సమయం మీ ముందు 3 పుస్తకాలు పరిచయం అవుతూ ఉన్నాయి. ఒకటి లోపల వెలుపట వ్రాయబడిన పుస్తకం, 2 ఎగిరిపోయే పుస్తకం, 3 చేదైన చిన్న పుస్తకం. ఈ 3 పుస్తకాలు మనము చూడగలిగితే ఒక పుస్తకమునకున్న పనితనం మరో పుస్తకానికి లేదు, దానికున్న పనితనం మరో పుస్తకానికి లేదు. ఈ పుస్తకముల యొక్క పనిధర్మం ఒకటిగా లేవు, కానీ వాటి పనిధర్మం ఒక్కొక్కటి ఒక్కొక్క పనిని కలిగి ఆ పనిధర్మాన్ని ఈ సృష్టిలో జరిగించగలుగుతాయి. అసలుకి 3 పుస్తకముల యొక్క పనితనం అన్నది ఏమిటి అని మనం ఆలోచించగలిగితే, ఈ లోపల వెలుపట వ్రాయబడిన పుస్తకాన్ని గురించి ఆలోచిస్తే ఏం రాశారో తెలియదు మనకు. అయినా కూడా మనము తెలుసుకోవాలి, దాని లోపల ఏం రాశారు, వెలుపట ఏం రాశారో చూడగలిగితే బైబిల్ చెబుతుంది కదా, వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట. బైబిల్ ఎప్పుడు కానీ ఆల్ఫాబెట్ లాగా అది సీరియల్గా మనకు ఉండదు. అది బైబిలే చెప్పేస్తుంది, వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట. దీనంతటిని కూడా ఒక సమమైన స్థాయికి తీసుకుని వచ్చినప్పుడే దాని సారాంశం ఏమిటో మనకు అర్థం కాగలుగుతుంది. అంతవరకు మనకు అర్థం కాదు. ఇవన్నీ మనకు తెలియపరిచేవాడు కేవలం ఒక పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆయన సహకారం, ఆయన ప్రమేయము లేకపోతే నా వంటి సేవకులు ఎంతమంది బాహ్య ప్రపంచంలో చెదిరి ఉండినా ఎవడు ఏమి కానీ దీన్ని బోధించలేడు. ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడవలసినదే. ఆయన ఏదైనా తెలియపరిస్తే తప్ప ఈ రోజున ఎవ్వరికి ఏది కానీ ఈ బైబిల్ గురించిన సరైన అవగాహన లేదు. ఉండని అలాగా దాని లోపల ఏం రాశారు, దాని వెలుపట ఏం రాశారు. యెహెజ్కేలు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే దానిలో ఏం రాశారు అన్న విషయం యెహెజ్కేలు 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. నేను చూచుచు ఉండగా గ్రంథాన్ని పట్టుకుని ఉన్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా, ఆయన దానిని నా ముందు విప్పగా, అది లోపటను అది లోపల, వెలుపటను అది వెలుపట వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును ఏం రాశారు అనగా మహావిలాపం, మనోదుఃఖం, రోదనం అని అందులో వ్రాయబడి ఉండెను. అని అందులో కూడా వ్రాయబడి ఉండెను. ప్రశ్నగా ప్రకటనలో ఉంది, జవాబు యెహెజ్కేలులో మనకు రాయబడి ఉంది. దాని లోపల వెలుపట ఏం రాశారు అంటే 3 విషయాలు: మహావిలాపం, మనోదుఃఖం, రోదనం. ఈ 3 విషయాలు. ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథము యొక్క మొదటి నుండి చివరి వరకు ఈ 3. దాని వెలుపట కూడా ఈ 3. మరో అర్థాన్ని తెలియపరిచే విషయం ఏదైనా ఉందా అని చూస్తే ఏమిలే. మహావిలాపం, మనోదుఃఖం, రోదనం. ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటే ఈ పుస్తకము యొక్క ఫలితనం ఏమిటి అంటే ఏడ్పించడము. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఈ పుస్తకము ఏడ్పిస్తుంది? ఆ మీదట మనము ధ్యానం చేద్దాం. 2 ఎగిరిపోయే పుస్తకం. ఎందుకు ఇది బాహ్య ప్రపంచమంతా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది? ఏంటి దీని ఫలితనం? అది జకరియా 5వ అధ్యాయం 3వ వచన భాగములో చూస్తే, అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే చాలు. ఇది ఎందుకు ఎగురుతూ ఉంటున్నది అంటే
ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి వ్యక్తుల మీదికి అది శాపాన్ని తీసుకుని వెళ్ళేటువంటిదిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేవలం ఇది శాపం ఇవ్వడమే, అదేమో ఏడ్పించడం, ఇదేమో శాపం ఇవ్వడం. వీటి పనులు ఇవిగా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఈ పుస్తకం శాపమని తన పరితనాన్ని జరిగిస్తుంది? నువ్వు అర్థం చేసుకో, ఆ మీద ధ్యానం చేద్దాం. మూడవది, కుడి పాదం సముద్రము మీద, ఎడమ పాదం భూమి మీద పెట్టుకొని ఒక బలిష్టమైన దూత విప్పబడిన ఒక చిన్న పుస్తకాన్ని చేతిలో పట్టుకోగలిగాది. అది చేదైన పుస్తకం అని బైబిల్ చెబుతుంది. బైబిల్ గ్రంథాలు చేదు దేన్ని సూచిస్తుంది అంటే శ్రమను సూచిస్తుంది. మీ అందరికీ తెలుసు, మోయాబుని విడిచాది, యూదా బెత్లెహేముకు వెళ్ళాది. ఈమె నయోమి కాదా? అమన్నది, నన్ను మారా, ఆ విధంగా పిలవండి. మారా అనగా చేదు. సమృద్ధిగా వెళ్ళి తిని సమస్తాన్ని పోగొట్టుకుంటేని రిక్తురారగా రాగలిగితేని. ఆమె మోయాబులో ఏది పోగొట్టుకున్నదో, ఏది పొందుకోగలిగాదో తన శ్రమలను గురించిన వివరణ చెబుతూ, నేను మారా, చేదు, చేదు శ్రమను సూచిస్తున్నది. అనగా ఇది చేదైన పుస్తకము అంటే ఇది మహాశ్రమల పుస్తకము అని అర్థం. ఈ పుస్తకం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఇది శ్రమ పెడుతుంది? అది మామూలు శ్రమ కాదు, అది మహాశ్రమ. ఈ 3 పుస్తకముల పనివే. 1 ఏడ్పించడం, 2 శాపమివ్వడం, 3 శ్రమ పెట్టడం. ఈ 3 కూడా ఈ పుస్తకములు చేసేటువంటి పనులు ఇవి. ఇవి చెప్పటానికైనా లేక మీరు వినటానికైనా ఇవి శుభవచనములతో కూడిన పదములు కాదు. ఇవి నిజముగా కష్టతరమైనటువంటి మాటలే, చెప్పటానికైనా వినటానికైనా. ఈ బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్న ప్రతి వ్యక్తి కూడా, దేవా నాకు దుఃఖం వద్దయ్యా, ఏడ్పొద్దయ్యా, నాకు సంతోషం ఉండని. దేవా నాకు శాపం వద్దయ్యా, నాకు ఆశీర్వాదాన్ని. నాకు శ్రమ వద్దయ్యా, నాకు క్షేమము నీవు. ప్రతి వ్యక్తి కూడా సంతోషం, ఆశీర్వాదం, క్షేమాన్ని కోరుకుంటారు. అయితే ఈ 3 పుస్తకాలు మాత్రం 1 ఏడ్పించడం, 2 శాపం ఇవ్వడం, 3 శ్రమను పెట్టడం. ఈ 3 పుస్తకాలు, ఈ 3 పుస్తకములు దేనిని సూచించగలుగుతాయని మనం ఆలోచిస్తే, ఈ 3 పుస్తకములు తీర్పును సూచించేటువంటి పుస్తకములు. పుస్తకాలు పుస్తకాలుగా నీవు అర్థం చేసుకోవద్దు. ఈ 3 పుస్తకములు కూడా తీర్పును సూచించేటువంటివి. దేవుడి న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత ఆయన తీర్పరిగా, ఆయన తీర్పులో జరిగేటువంటి సంఘటనలు ఇవి. ఇది చివరి వరకు నువ్వు అర్థం చేసుకోవాలి. అయితే ఈ 3 పుస్తకములు తీర్పును సూచించుచున్నవి కాబట్టి ఇవి ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్యన ఇవి జరుగుతాయి అన్నది ముందున్న సమయములో ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎప్పుడు వస్తాడు? మార్కు సువార్త 11వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ అధ్యాయం 35 చదువుకుందాం. మార్కు 13:35 చదువుకుందాం. ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగి
ప్రొద్దుగుంకేటప్పుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, కోడి కుయ్యినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి, ఈ వాక్యం మీరు బాగా గమనించాలి. దేవుని యొక్క రాకడను గురించినటువంటి ప్రస్తావనలో ఇక్కడ చెప్పబడే మాట ప్రొద్దుగుంకడం, అర్ధరాత్రి, కోడి కూసేటప్పుడు, తెల్లవారిజాము 4 మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రొద్దుగుంకడం చీకటే, అర్ధరాత్రి చీకటే, కోడి కుయ్యడం చీకటే, తెల్లవారి జాము చీకటే. ఈ 4 కూడా చీకటి మయముతో కూడిన కాలములే. ఈ 4 కాలాలు కూడా పట్ట పగటి వలె వెలుగును ప్రత్యక్షపరిచేవి కాదు అని వాక్యం మనకు నిర్ధారణ చేస్తూ ఉంటున్నది. ఈ 4 కాలాలు రాత్రినే సూచిస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తు రాత్రి కాలములోనే వస్తాడు. యేసుక్రీస్తు రాత్రి కాలములోనే వస్తాడు. పగటి కాలములో రాడా? ఇక్కడ మనకు రాత్రి, అమెరికాలో పగలు. ప్రపంచ దేశాలలో చూడగలిగితే కొన్ని ప్రాంతాలలో కొన్ని గంటలు ముందుంటాయి, కొన్ని గంటలు వెనుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో చీకటి, కొన్ని ప్రాంతాల్లో వెలుగు. ఇది మనం చూస్తూ ఉంటున్నాం ప్రకృతిలో. అయితే ఇక్కడ మళ్ళీ చెబుతా, ప్రొద్దుగుంకేది రాత్రి, అర్ధరాత్రి రాత్రి, కోడి కుయ్యడము రాత్రి, ఇక తెల్లవారుజాము, పగలు రాకముందు వచ్చే తెల్లవారుజాము రాత్రి. యజమానుడును చెప్పబడుచున్న యేసుక్రీస్తు ఈ 4 కాలాలు రాత్రి కాలాన్ని సూచిస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తు రాత్రి కాలములో మాత్రమే వస్తాడు. రాత్రికాలం, ఇది రాత్రి. అమెరికా రాత్రి కాదు కదా, పగలు కదా. ఇంకా రాత్రి కాలంలో ఎలా వస్తాడు? రోమా పత్రిక 13వ అధ్యాయం 12వ వచన భాగములో చూస్తే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. రోమా 13:12 చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక. చాలు, రాత్రి చాలా గడిచిపోయాది, పగలు సమీపముగా ఉన్నది. ఏంటి దీని అర్థం? ఉదయాన సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాలాన హస్తమించగలుగుతాడు. ఉదయాన సూర్యుడు ఉదయిస్తే ప్రకృతి అంతా వెలుగుమయముతో ఉంటుంది. సాయంకాలం హస్తమిస్తే ప్రకృతి యావత్తు కూడా చీకటిమయమైపోతుంది. ఇది ప్రకృతిలో జరిగే విషయం. ఇది యేసుక్రీస్తు ఎవరు? ఆయన నీతి సూర్యుడు. బైబిల్ చెబుతున్నది ఆయన నీతి సూర్యుడు. యూదా బెత్లెహేములో యేసుక్రీస్తు నీతి సూర్యుడుగా ఉదయించగలిగాడు. ఆ ఉదయించిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత వరకు వెలుగే. ఆయన లోకానికి ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. క్రీస్తు లోకములో ఉన్నంత వరకు కూడా ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టే ఆయన ఉన్నంత వరకు ఇది వెలుగుమయముగా ఉండగలిగాది. సూర్యుడు హస్తమించిన తర్వాత ప్రకృతిని అంధకారం ఎలా ఆవరిస్తుందో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు శిలువ సింహాసనం మీద ఆయన కూడా ఎప్పుడైతే తనువు చాలించగలిగాడు, అస్తమించగలిగాడు, మరణించగలిగాడు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దీనిని రాత్రికాలమని బైబిల్ చెబుతుంది. ఇక్కడ ప్రకృతి రాత్రికి సంబంధించింది కాదు. ఇది
ప్రకృతికి సంబంధించినది సూర్యుడు. ఉదయాన ఉదయిస్తే ప్రకృతికి వెలుగు, అస్తమిస్తే ప్రకృతి చీకటి అయిపోతుంది. అయితే ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే మన యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఆయన ప్రపంచానికి నట్టి నడిబొడ్డున యూదా బెత్లెహేములో ఆయన ఉదయించాడు. ఆయన శిలువ మరణం పొందేంత వరకు ఇదంతా వెలుగుమయమే. ఆయన మరణము ద్వారా ఎప్పుడైతే అస్తమించగలిగాడో అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఇది రాత్రి కాలమని బైబిల్ చెబుతూ ఉంది. ఇది రాత్రి కాలం. అందుకే మనము రాత్రి కాలములో ఉన్నాము కాబట్టి రాత్రి చాలా గడిచిపోయాది. యేసుక్రీస్తు ప్రభువు మరణించింది మొదలుకొని ఇప్పటి వరకు చూస్తే 2025 సంవత్సరములు చాలా గడిచిపోయాది. అయితే పగలు సమీపిస్తున్నది. పగలు సమీపిస్తున్నది అంటే ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క రాకడ వస్తున్నది అని దాని అర్థం. బైబిల్ చెబుతుంది. ఇది ఒక ఆధ్యాత్మికమైన రాత్రి, ప్రకృతికి సంబంధించింది కాదు. అందుకే రాత్రి చాలా గడిచిపోయాది అంటే నీతి సూర్యుడుగా ఉన్న క్రీస్తు తన మరణము ద్వారా ఎప్పుడు ఆయన హస్తమించగలిగాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దీనిని రాత్రి కాలం అని బైబిల్ చెబుతుంది. అందుకే ఆయన రాత్రి కాలంలోనే వస్తాడు. అది ప్రకృతి రాత్రికి సంబంధించింది కాదు. అది అందుకే రాత్రి గడిచిపోయేది చాలా, పగలు సమీపిస్తున్నది అంటే ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నాడు అని దాని అర్థం. వాక్యాన్ని అవగాహనకు తెచ్చుకో. నేడైనా రేపైనా ఆ మీదటైనా ఆయన రాక తప్పదు. ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చేటువంటి కాలములో జీవించుచున్న నీవు ఆయన ఎదుర్కోవటానికి ఒక చక్కని సరి అయిన ఉపదేశాన్ని నువ్వు పొందేటప్పుడు దాని ఆధారంగా నువ్వు పెట్టుకొని నీ ఆత్మీయ జీవిత భవిష్యత్తును చక్కగా సవ్యంగా సాఫీగా ముందుకు నడిపించుకోవడం అది నీ ధర్మమై ఉంటున్నది అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నేను నిన్న చెప్పగలిగాను. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే బైబిల్ ఒకే మాట చెప్పాది, త్వరగా వస్తాడు. త్వరగా వస్తాడు అన్న దానికి సరైన అర్థం ఏమిటి అంటే ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆలస్యం చేయకుండా వచ్చేటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నీవు బ్రతికిన కాలములో వస్తాడు లేక నీవు మరణించిన తర్వాత వస్తాడో తెలియదు. కానీ ఆయన వచ్చేటప్పుడు బాగా మనం అర్థం చేసుకోవలసిన విషయం, ఆయన వచ్చేటప్పుడు జరిగే విషయాల గురించి మనం ఆలోచించగలిగితే బైబిల్ చెబుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28లో మనము చూడగలిగితే ఇది యేసుక్రీస్తు ప్రభువు స్వయాన చెప్పిన మాట. ఇది 16:28 చదువుకుందాం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, ఎక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని, మరణాన్ని రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. నిశ్చయముగా మీతో నేను చెబుచూ ఉన్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు స్వయాన చెప్పినటువంటి మాట. మనుష్య కుమారుడైనటువంటి నేను నా రాజ్యముతో వచ్చునంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది మరణమును చూడరు అని తన శిష్యులకు చెప్పాడు. ఈ మాటను బట్టి చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యముతో వచ్చాడా? పాస్టర్ గారు? రాలేకపోతే ఇంతవరకు ఎవరుండాలి? బైబిల్ ఏం చెబుతున్నది? మనుష్య కుమారుడైన నేను నా రాజ్యముతో నేను వచ్చునంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరు మరణమును రుచి చూడరు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యంతో రాలేదు అంటే ఇప్పటి వరకు ఎవరు ఉండాలి? బ్రతుకున్నవాడు ఎవరు ఉండాలి? శిష్యులు ఉండాలి. శిష్యులతో చెప్పాడు ఆ మాట. నేను మళ్ళీ చెబుతాను, కొంచెం మీరు మీ జ్ఞానాన్ని ఉపయోగించండి. మనుష్య కుమారుడైన నేను నా రాజ్యముతో వచ్చినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరు మరణమును చూడరు. ఇప్పుడు యేసు ప్రభుల వారు తన రాజ్యంతో వచ్చాడా? రాలేదని మీరు అంటున్నారు. ఆయన తన రాజ్యముతో రాలేదు అంటే ఇప్పటి వరకు ఎవరు బ్రతికి ఉండాలి? శిష్యులు బ్రతికి ఉండాలి. పోనీ శిష్యులు బ్రతికున్నారా? లే. ఆయన రాజ్యము రాలేదు, ఆయన శిష్యులు బ్రతికి ఉండలేదు. అయితే దేవుడు చెప్పిన మాటలో ఏం జరగలేదు. రాజ్యం రాలేదు, శిష్యులు కూడా ఉండలేదు. దీని అర్థం ఏమిటి అని చూస్తే ఈ అధ్యాయానికి ఇది చివరి అధ్యాయం, చివరి వచనం. మళ్ళీ మనకు 17వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఈ 17వ అధ్యాయానికి వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు ఆయన తాబోరు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. తాబోరు యొక్క పర్వతము మీద యేసుక్రీస్తు ప్రభు రూపాంతరము చెందగలిగాడు. 3 శిష్యులు ఒక స్థలం, 9 మంది శిష్యులు ఒక స్థలం, వారికి కొంచెం దూరాన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, తాబోరు పర్వతం మీద క్రీస్తు రూపాంతరం పొందిన సమయములో ఆయన పిలిపించుకోగలిగాడు ఏలియాను, ఆయన పిలిపించుకోగలిగాడు మోషేను. అసలుకు దేవుడు రూపాంతర సమయములో వారి ఇద్దరిని ఎందుకు పిలిపించుకోవాలి? ఏలియాకు బదులు ఇంకొకరి పిలవచ్చు కదా, మోషేకు బదులుగా ఇంకొకరిని పిలవచ్చు కదా. ఏలియాని ఎందుకు పిలవాలి? మోషేని ఎందుకు పిలవాలి? వారిద్దరిని పిలవటానికి కారణము ఏమిటి అంటే, ఏలియా ఈ లోకపు యొక్క మరణాన్ని తాను చూడలేదు, మోషే ఈ లోకపు యొక్క మరణాన్ని చూచాడు. మరణమును చూచిన మోషేకు పునరుత్థానమున్నది, పునరుత్థానముంది. ఏలియా ఈ లోక మరణాన్ని చూడకుండా సజీవుడుగానే ప్రాణముతోనే నిత్యత్వంలోనికి వెళ్ళిపోగలిగాడు. వీరిద్దరూ కూడా ఏ వాక్యానికి పోల్చవచ్చు, సరిపెట్టవచ్చు అనగా మొట్టమొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి, ఈ మాట మీరు వినాలి, క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా, చూడండి, వారితో కూడా కొనిపోబడగలుగుతాము. ఈ రెండు కూడా క్రీస్తు నందు మృతి చెందిన వారు మొదట లేతురు. వీరు మోషేకు సంబంధించిన వారు. ఆ తర్వాత క్రీస్తు నందు సజీవులుగా ఉన్నవారు ఏలియా వలె మరణము చూడకుండా సజీవంగానే ఎత్తబడువారు. వీరు ఏలియా వరుసకు సంబంధించిన వ్యక్తులు. క్రీస్తునందు మృతి చెందిన వారు క్రీస్తునందు సజీవులు. ఏలియా ఈ లోక మరణాన్ని చూడలేదు, సజీవంగా ఎత్తబడి వెళ్ళిపోయాడు. మోషే చనిపోయాడు, మోషేకు మళ్ళీ పునరుత్థానం ఉంది. అందుకే ఇద్దరు వ్యక్తులు కూడా మనం చూడగలిగితే క్రీస్తు నందు మృతి చెందినవారు, క్రీస్తులో సజీవులైన వారు, మోషేకు ఏలియాకు సంబంధించిన వారు. మోషే మృతి చెందాడు, పునరుత్థానం ఉంది. మనకంటే ముందు చనిపోయినటువంటి భక్తాదులు యావత్మంది కూడా క్రీస్తులో జీవించి చనిపోయి వారు సమాధి చేయబడ్డారు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు వారు తిరిగి పునరుత్థానుడై లేపబడగలుగుతారు. వీరు మోషేకు సంబంధించిన వారు. ఆ మీదట బ్రతికి ఉన్నవారు ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు ఏలియా వలె ఈ లోక మరణాన్ని చూడకుండా సజీవుల ఈ మట్టి దేహం మహిమదేహంగా మార్చుకొని ఎత్తబడి వెళ్ళిపోతారు.
ఇదే ఆ దేవాతి దేవుని యొక్క రాజ్య నమూనా. వారితో అదే చెప్పాడు, శిష్యులారా, మనుష్య కుమారుడైన నేను నా రాజ్యముతో నేను తిరిగి వచ్చినంత వరకు ఇక్కడ ఉన్న మీలో మరణాన్ని చూడరు, బ్రతికి ఉంటారు. 16:28 చెప్పాడు. 17:1 వెళ్ళిన తర్వాత ఆయన రాజ్య నమూనాని రూపాంతరము ద్వారా చూపించగా అప్పటి వరకు శిష్యులు బ్రతికున్నారని దాని అర్థం. ఈ రోజు వరకు బ్రతికుంటారని కాదు దాని అర్థం. ఆయన రాజ్య నమూనాను చూపించేశాడు. ఇది అన్న రాజ్యం. ప్రకటన 1:6 నీవు చూడు, నీకింకా చక్కగా అర్థమవుతుంది. ప్రకటన 1:6 మనం చూస్తే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను, చూడండి ఈ మాట మీరు వినాలి, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసెను. క్రీస్తు నందు మృతి చెందిన వారు మొదట లేస్తారు, క్రీస్తు నందు సజీవులైన వారు ఆ మీదట లేస్తారు. వారే దేవునికి ఏమైన వారు? రాజ్యం. మనమేన రాజ్యం. బైబిల్ చెప్పేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, రూపాంతరములో ఆయన రాజ్య నమూనాని ఏలియా మోషేను చూపించి తన రాజ్య నమూనాను చూపించాడు. అప్పటి వరకు శిష్యులు బ్రతికున్నారు. ఇది ఆ దేవుని రాజ్య నమూనా. ఆ వాక్యానికి ఇది సరిపోగలిగాది. పౌలు చెప్పినట్టుగానే క్రీస్తునందు మృతి చెందినవారు, సజీవులైన వారు ఒకరి తర్వాత ఒకరు లేపబడడం, వారే ఆయన రాజ్యం. ఈరోజు నువ్వు ఆలోచించవలసిన విషయం, మళ్ళీ చెబుతా, నేడైనా రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు. నీవు పోక తప్పదు. నీ పోక ఆయన రాక తెలియదు. ఇది మర్మం. అయితే ఎప్పుడు మనను ఏది దర్శిస్తుందో మనకు తెలియదు. అందుకే మనము జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. పౌలు చెప్పిన మాట ఎలా ఉంది తెలుసా? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎందుకు ఆ మాట పౌలు చెప్పాలి? ఆర్భాటం తెలిసినట్లు, ప్రధాన దూత శబ్దములు తెలిసినట్లు, దేవుని బూర శబ్దం తెలిసినట్లు. అయితే బైబిల్ ఏం చెప్పింది? ఆయన రాక దొంగ వలె ఉంటుంది. దొంగ రాక రహస్యం. అయితే పౌలు చెప్పడం తెలిసినట్లు, ఆర్భాటం అనేది, ప్రధాన దూతల శబ్దం అనేది, దేవుని బూర శబ్దం అనేది అందరికీ తెలిసినట్లే. అదేం రహస్యం కాదు. అయితే ఎందుకు బైబిల్లో ఆయన రాక దొంగ వలె ఉంటుందని చెప్పవలసి వచ్చింది? పౌలేమో ఇక్కడ ఆయన రాక తెలిసినట్టుగా ఉంది అని, మళ్ళీ మన ప్రకటనలో చూడగలిగితే రహస్యముని ఉంది. ఇందులో ఏది పెట్టాలి, ఏది తీయాలి? బైబిల్లో ఏది కానీ తీయటానికి, ఏది చేర్చటానికి ఎవ్వనికి దేవుడు అధికారం ఇవ్వలేదు. ఈ రెండు ఒకటే, ఒకేసారి ఇవి జరిగిపోతాయి. ఎలా? తెలిసినట్లు వస్తాడు, తెలియనట్లు వస్తాడు. ఎవరికి తెలిసినట్లు, ఎవరికి తెలియనట్లు ఒకేసారి ఎలా జరిగిపోతాయి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరు? ఆయన స్వయంభవుడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా కలిగిన వాడు అని దాని అర్థం. ఆయన ఏమై ఉన్నాడు అంటే ప్రధాన శిల్పి అని ఆయన గురించి బైబిల్ చెబుతుంది. ఆయన దేనికి శిల్పి?
పరలోక రాజ్యానికి శిల్పి ఆయన. దాని పునాది, దాని కట్టడ, దాని నిర్మాణకుడు ఆయనే. ఆయన మూలముననే పరలోకం అనేది ఏర్పరచబడగలిగాది. కాబట్టి ఆయన ప్రధానమైన శిల్పి అని బైబిల్ చెబుతుంది. ఆయన మూలమున కలిగినటువంటి పరలోకములో ప్రధాన దూతలు ఆయన మూలమున కలుగగలిగారు. ఈ ప్రధాన దూతలతో పాటు పరలోకమంతా నిండుకున్న కోట్ల కొలది దూతలు ఉన్నట్లు ప్రకటన 5లో చెప్పబడుచు ఉన్నది. ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవాతి దేవుని ఎదుట ఆయన యొక్క ప్రతినిధులు 4 కనిపిస్తాయి. 1 సింహము ముఖము వంటిది, 2 ఎద్దు ముఖము వంటిది, 3 మనిషిని ముఖము వంటిది, 4 పక్షిరాజు యొక్క ముఖము వంటిది. వీటిని 4 జీవులని బైబిల్ చెబుతూ ఉంది. ఇవి దైవ ప్రతినిధులు, సింహాసనానికి ఎదురుగా ఉండేటువంటివి. అంతేకాదు ప్రధాన దూతలు గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్, వీరు ప్రధాన దూతలు. ఈ 3 దూతలకు కూడా పరలోకములో 3 పనులు పెట్టాడు. గాబ్రియేలు దూత దేవుడు ఏదైనా వార్త ఇస్తే భూమి మీద ఉన్న భక్తులకు ఆ వార్తను అందించి వెళ్ళిపోయేది. దానిని బైబిల్ ఏమంటుంది అంటే వార్తావాహిని, వార్తనందించేది. 2 మిఖాయేలు, ఇది సర్వ సైన్యాధిపతి, దేవుని పక్షమున ఉండి దేవుని విరోధులతో యుద్ధం చేయటానికి నియమింపబడినది ఇది. ఇక లూసిఫర్, రాత్రి మీకు చెప్పినట్టుగా ఇది సెరుబు కెరూబుగా ఇది పిలువబడుతుంది. దీనికి కూడా దేవుడు దూతల పరివారాన్ని ఇచ్చేశాడు. గాబ్రియేలు కూడా దూతల పరివారం ఉంది, మిఖాయేలుకు దూతల పరివారం ఉంది. ఆ పరివారానికి వీరే ప్రథమమైన వ్యక్తులు వీరు. అయితే ఈ లూసిఫర్ దీని పని ఏమిటి అంటే పరలోకములో ధవళ సింహాసనం మీద కూర్చున్న దేవాతి దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేసేటువంటిది. ఆయన ఎప్పుడు కూడా కొనియాడబడేవాడే, ఆయన ఎప్పుడు కూడా పూజింపబడేటువంటి వాడే. ఏం కారణం? ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త. అటువంటి సృష్టికర్త తప్పనిసరిగా ఆయన మూలమున కలుగబడినటువంటి వారి ద్వారా ఈయన ఎప్పుడూ పొగడబడుతూ తన నామాన్ని ప్రసిద్ధి చేసి మహిమను ఆయన వెల్లడి చేసుకునే దేవాతి దేవుడై ఉన్నాడు. అయితే లూసిఫరును చెప్పబడుచున్న వీనిలో దేవునిలాగా నేను కూడా కొనియాడబడాలి, ఆయనతో సమమైన రీతిగా ఉండాలన్న చెడ్డ ఆలోచన పుట్టినప్పుడు దేవుడు తోసేశాడు. దేవుడు వీని తోసేసిన తర్వాత వీడుగా రాలేదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 12:4 చదువుకుందాం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను అని ప్రకటన 12:4లో వ్రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడైతే వాడిని తోసివేయడం అనేది జరిగిపోయాదో వీడుగా పడలేదు భూమి మీద. ఆకాశ విశాలములో ఉన్నటువంటి 3వ భాగమైనటువంటి నక్షత్రములన్నిటినీ కూడా వాడు తీసుకుని వానితో పాటు భూమి మీద పడవేశాను అని బైబిల్ చెబుతూ ఉంది. వాని దేవుడు తోసేసినప్పుడు వాడుగా భూమి మీద పడిపోవాలి కదా. అయితే దేవుడు వానికిచ్చినటువంటి పరివారం వారు ఎవరు అంటే ఆకాశ విశాలములో మనకు కనిపించేటువంటి నక్షత్రములు కాదు, అవి ప్రకృతికి సంబంధించిన నక్షత్రములు కాదు. దేవదూతలు ఏమిగా పిలువబడారు తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. దేవదూతలు నక్షత్రములుగా పిలువబడినట్లు యెషయాలో మనకు చెప్పబడుచు ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో లూసిఫర్కు దేవుడు ఇచ్చినటువంటి ఆ దూతల పరివారం వారు పిలువబడినది ఏమిటి అంటే వారు నక్షత్రములుగా పిలువబడగలిగారు. వారు ప్రకృతికి సంబంధించిన నక్షత్రములు కాదు. నక్షత్రములని పిలువబడేవారే దేవదూతలు. వీడు పాపము చేయగా వీని దేవుడు అక్కడి నుంచి త్రోసివేయగా వీడుగా కాకుండా
నక్షత్రములు అని పిలువబడేటువంటి మూడవ భాగమైనటువంటి తన సమూహాన్నంతా తీసుకుని వచ్చి కింద పడేశాడు. వీంది మూడవ భాగం. మొదటి భాగం గాబ్రియేలు, రెండవ భాగం మిఖాయేలు, వీనిది మూడవ భాగం. అందుకే వీడు వారి పరివారానంతా కూడా తీసుకుని వచ్చేశాడు. దేవదూతలను దేవుడు త్రోసివేసిన తర్వాత దేవదూతలు దయ్యాలైపోయారు. దేవదూతలు దయ్యాలైపోయారు. వారు లోకమంతా కూడా నిండుకొని ఉండిపోయారు. వీడు మాత్రం ఏం చేశాడు తెలుసా? మధ్యాకాశాన్ని ఆక్రమించుకొని అదే తన సింహాసనంగా పెట్టుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాడు అక్కడ ఉండి భూమి మీద పడవేయబడినటువంటి తన దురాత్మల సమూహముతో లోకాన్ని అంతా కూడా అడవిగా అరణ్యముగా పాడు చేసేశాడు. వాడు అక్కడున్నాడు. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, వాడు ఎవడో కాదు, వాడు వాయుమండలాధిపతి అని పౌలు చెప్పగలిగాడు. వాని తోసివేసినప్పుడు వాడు మధ్యాకాశాన్ని ఆక్రమించుకొని అక్కడే ఉంటున్నాడు. వాని పరివారము భూమి మీద ఉన్నది. అక్కడ ఉన్న వాడు ఇక్కడ ఉన్న తన పరివారముతో పాడు చేశాడు. ఎక్కడ చూచినా లోకములో పాపం విలయతాండమాడుచు ఉంటున్నది. వ్యభిచారం, తాగుడు, హత్య, అధికార దాహం, మనుష్యుల జీవితాల్లో జూదం, పాపపు కార్యాలు లోకములో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ నుండి వాడు తన పరివారము చేత ప్రపంచములో చెదిరి ఉన్న మనుష్యులందరినీ కూడా పూర్తిగా పాడు చేయడం అనేది ఈ తరములో చూస్తున్నావు, ఈ తరములో వింటున్నావు, ఈ తరములో గ్రహిస్తున్నావు, ఈ తరములో వినింది చూసింది నీ నోటితో నువ్వు చెప్పేస్తూ ఉన్నావు. ఇంత పాడైపోతూ ఉన్నది ఈ లోకం, ఇంత పాడైపోతూ ఉన్నది లోకం. ఎక్కడైనా లోకములో నీతికి నిలయస్థానం అనేది ఉందా అని చూడగలిగితే ఎక్కడ అగుపించదు, కనిపించదు. సంవత్సరములు గడిచే కొలది పెరిగిపోతూ ఉంది. ఆకాశాన్ని అంటుకున్నంతగా పెరిగిపోతుంది పాపం. ఇటువంటి పాపిష్టి లోకములో నువ్వు బ్రతకాలంటే ఎంత కష్టమో ఒక్కసారి నీవు ఆలోచించు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇంతవరకు నీకు అర్థమయ్యాది. అయితే ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర శబ్దం తెలిసినట్టుగా ఎవరికి అంటే వాయుమండలాధిపతి అయిన సాతానునికే. దేవుడు రాకడలో వచ్చేటప్పుడు ఆర్భాటం వాని కోసమే, ప్రధాన దూత శబ్దము వాని కోసమే, దేవుని బోర శబ్దము వాని కోసమే. ఎప్పుడైతే వాడు వినడము జరగగలుగుతుందో గడగడలాడి మధ్యాకాశాన్ని విడిచిపెట్టి తన పరివారము అయినట్టు దురాత్మల దగ్గర వచ్చి వాడు పడిపోవడం అనేది జరుగుతుంది. ఆయన రాక వానికి తెలిసినట్లు భూమి మీద ఉన్న పరిశుద్ధులకు మాత్రం ఆయన రాక దొంగ, రహస్య రాక. భూమి మీద చెదిరి ఉన్న పరిశుద్ధులకు ఆయన రాక రహస్యం. వానికి మాత్రం రహస్యం కాదు, తెలిసినట్లే వానికి. రెండు ఒకేసారి జరిగిపోతాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మనం అర్థం చేసుకోవలసిన విషయం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గడియలో దేవుని యొక్క బిడలైనటువంటి మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఆయన రాకడ సమయములో మనమే బ్రతికి ఉంటే మనము ఎత్తబడాలి. పోని యేసుక్రీస్తు ప్రభు రాకడ ఉంది అనే వాళ్ళు చెయ్యతండి చూద్దాం. కొంతమంది ఎత్తలేదు. వాళ్ళు ఎత్తలేదంటే వాళ్ళు ప్రభు రాకడ నమ్మలేదు. నమ్మలేదు అంటే ఏ సంవత్సరం వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎత్తండి, చక్కగా పూర్తి చేయుండే వాళ్ళు ఎత్తండి. యేసు ప్రభు రాకడ ఉంది కదా, ఉంది, దించండి. దేవుని రాకడ నమ్ముతున్నావు. ఇప్పుడు యేసు వస్తే మీలో ఎంతమంది ఎత్తబడతారు? ఎత్తండి. కాపీ కొట్టద్దండి.
ఎత్తాలని ఉంది, నీ మనస్సాక్షి నిన్ను ఎత్తనివ్వలేదు. నీ మనస్సాక్షి నిన్ను ఎత్తనివ్వలేదు. యేసుక్రీస్తు రాగలిగితే నువ్వు వారిని ఎదుర్కోవటానికి తగిన యోగ్యత నీకు లేదు. ఎలా ఎత్తుతావు చెయ్యి? అంతరాత్మ గద్దిస్తుంది. అందుకే ధైర్యంగా మనం ఎత్తలేకపోతాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ధైర్యంగా నీ చెయ్యి ఎత్తలేదు అంటే నువ్వు ఎంత ఆత్మీయతలో వెనుకబడి ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచించు. ఎంత వెనుకబడిపోయావు. అలా వెనుకబడిన జీవితంతోనే జీవితాన్ని సరిపెట్టుకుంటావా? దానితోనే జీవితాన్ని ముగించుకుంటావా? పరలోకం పోగొట్టుకుంటావా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావా? ఇప్పుడు నిన్ను మోసం చేసుకున్నట్లు కాదా? అంత పరిస్థితి నీ ఎంతకు నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నావు కదా. నీ జీవితానికి మెలకువ కలిగించే కొన్ని విషయాలు దేవుడు తెలియపరిచేటప్పుడు ఇకనైనా జాగ్రత్త కలిగి దేవుని యొక్క రాకకు ఒక సిద్ధపాటు కలిగిన ఒక వ్యక్తిగా నేను ఉండాలి అని భావన నీకు ఉండాలి. బైబిల్లో నీవు చూడు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచన భాగములో చూస్తే, మత్తయి 27:52 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. సమాధులు తెరవబడెను, సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, పరిశుద్ధుల యొక్క శరీరములు లేచెను. చూడండి, మత్తయి 27:52లో చూడగలిగితే బైబిల్ చెబుచూ ఉంది, సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు గట్టి కేక వేసి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన వెంటనే ప్రకృతిలో చాలా కార్యాలు జరిగాయి. వాటిలో ఒకటి ఏమిటి అంటే సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచిరి అని వ్రాయబడి ఉంది. సమాధులు ఎలా తెరవబడ్డాయి? పరిశుద్ధులందరూ, నిద్రించిన పరిశుద్ధులందరూ మేలుకోగలిగారు. మేలుకున్న వీరందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోగలిగారు. బైబిల్ చెబుతోంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నిద్రించిన వారు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆయన రాక ఆలస్యమై ఒకవేళ నువ్వు చనిపోయే పరిస్థితులు వచ్చింది అనుకో, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధతలో చచ్చిపోవాలి. ఆ తర్వాత నువ్వు సమాధి చేయబడాలి. ఆ తర్వాత క్రీస్తు వచ్చాడనుకో, నీవు జీవించిన నీ పరిశుద్ధత నిన్ను సమాధిలో పెట్టనివ్వదు. యేసు రాకడ గడియలో నీ పరిశుద్ధత సమాధిని తెరిపిస్తుంది. నీ పరిశుద్ధత నిన్ను మేల్కొల్పును కలిగిస్తుంది. నీ పరిశుద్ధత మహిమ దేహాన్ని ఇస్తుంది. నీ పరిశుద్ధత క్రీస్తుని ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది. నీ పరిశుద్ధత పరలోకములో దేవునితో కూడా నీ ఉండటానికి సహాయం చేయగలుగుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్క పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఈ పరిశుద్ధమైన జీవితం అన్ని కార్యాలు నీకు చేసి పెడుతుంది అన్న విషయం నువ్వు మరిచిపోవద్దు. మన దేవుడు మహాపరిశుద్ధుడు, పాపము లేనివాడు. నువ్వేమని ప్రార్థిస్తావు? తండ్రి. ఆ మాట నీ నోట వస్తే నువ్వు కుమార్తె కాదా? నువ్వు కుమారుడు కాదా? నీ తండ్రి పరిశుద్ధుడైనప్పుడు ఆయన కుమార్తెగా నువ్వు పరిశుద్ధురాలు కావాలా వద్దా? ఆయన కుమారుడుగా నువ్వు పరిశుద్ధుడు కావాలా వద్దా? ఒక పురుషుడు ఒక స్త్రీని చూచేటప్పుడు చెడ్డ చూపు, ఒక స్త్రీ ఒక పురుషుని చూసేటప్పుడు చెడ్డ చూపు. పరిశుద్ధత కోల్పోయినట్లే కదా. ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీని గురించి చెడుగా ఆలోచిస్తే పరిశుద్ధత పోయినట్లే కదా. మనం చేసే పనులు చాలా అపవిత్రమైనవి,
పరిశుద్ధత పోయినట్లే కదా. మనం వేసే ప్రతి అడుగు పాపపు అడుగుగా ఉంటే పరిశుద్ధత పోయినట్లే కదా. శరీరములో అమర్చబడిన ప్రతి అవయవము కూడా పరిశుద్ధతలో అభ్యాసం చేసుకుంటూ భవిష్యత్తు నడిపించుకునేవాడు ఎవడో వాని పరిశుద్ధతే వానికి పునరుత్థానాన్ని ఇస్తుంది. వాని పరిశుద్ధతే ప్రభువు రాకడలో ప్రభువుని ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది. వాని పరిశుద్ధతే వానికి పరలోకములో కూర్చోబెడుతుంది. ఆ పరిశుద్ధతే దేవునితో కూడా వాని నివాసం అనేది ఉంటుంది. ఆ పరిశుద్ధతే మరణము లేని ఒక నిత్య జీవాన్ని ఆ వ్యక్తికి ఇవ్వగలుగుతుంది. బైబిల్ చెబుతుంది. ఆ పరిశుద్ధత మనలో ఉందా? అమ్మా అయ్యా, నామకార్త క్రైస్తవులుగా బ్రతకవద్దు. నీ జీవితానికి అది మంచిది కాదు. దేవుడు కోరుకున్నంత శుద్ధత మీలో ఉండాలి. అది మీలో లేకపోతే దేవుడు మీతో లేనట్టే. దేవుడు లేడు మీతో. ఒక వ్యక్తిలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘములో కానీ, సమాజంలో కానీ పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తుల దగ్గర దేవుడు లేడు. బైబిల్ ఏం చెబుతుంది? పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 7:4 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అని చెబుతూ ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వరుస్తారా? బాబు ఎవరన్నా ఒకరు రండి. నేను యవనస్తులు ఎవరన్నా ఎవరు రారా? బాబు మీరు రండి. ఒకరు ఒకసారి మీరందరూ ఈ ముందుండే వాళ్ళు నిద్రపోతున్నారు. దయచేసి మీ 2 చేతులు పైకి ఎత్తండి. మా అందరూ ఎత్తండి, అందరూ ఎత్తండి. 2 చేతులు ఉండేవాళ్ళు మాత్రం ఎత్తండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా గట్టిగా చేతులు పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చేతులు దించద్దండి, అలాగే ఉన్నాయి. కొంతసేపు సిలువలో యేసుక్రీస్తు ప్రభు చేతులు చాచాడు. ఎంతసేపో నువ్వు కొంతసేపు అలా పైన పెట్టుకో. చేతులు బరువెక్కితే కొంచెం శరీరం చురుగుదనం వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. విందాం. పరమగీతం 7:4 చూస్తే, నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానమని 7:4 చెప్పబడి ఉన్నది. ఏది ఈ కందరం? ఏది ఈ దంతగోపుర రూపం? మానవుని యొక్క శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టాది. ఒక్కొక్క అవయవానికి పెట్టబడిన పేరులో ఎన్నో పరమార్థికమైన విషయములు దాగి ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మనము తెలుసుకోవడమే జరిగితే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ఈ వెంట్రుకలకు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, ఈ శిరస్సుకు వచ్చి కర్మేలు పర్వతం, ఈ కన్నులకు తటాకములు, ఈ నాసికకు ధమస్కు, ఈ పెదవులకు పద్మములు, ఈ చెక్కిళ్లకు పరిమళ పుష్పస్థానములు, ఈ మెడభాగానికి కంధరం, ఈ కంఠానికి పద్మాలంకృత గోధుమ రాశి, ఈ చేతులకు రత్నభూషితమైన స్వర్ణగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగానికి నాభీదేశం, ఈ కాళ్ల భాగానికి చలవరాతి స్తంభములు. ఈ విధముగా మానవ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా బైబిల్ ఒక్కొక్క పేరు పెట్టబడగలిగాది. ఇందులో ఒకటి ఏమిటి అంటే చదువుకున్న రీతిగా నీ కందరం దంతగోపుర రూపం. ఏది ఈ కందరం? ప్రభునందు ప్రియమైన వారలారా, కందరము అనగా మెడ. కందరం అంటే మెడ. మెడ పైన శిరస్సు ఉంది, మెడ క్రింద శరీరం ఉంది. ఈ శరీరాన్ని, ఈ శిరస్సును
రెండింటిని కట్టి పెట్టినది దంతగోపుర రూపం. దంతము అనగా ఎముక. ఈ ఎముక అనేటువంటిది శరీరము యొక్క దిగువ భాగము నుండి ఒక గోపురములాగా పెరిగి 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 శిరస్సును అంటిపెట్టుకోగలిగాది. అదే నీ కందరం దంతగోపుర రూపం. కందరం అంటే మెడే, మెడ కింద శరీరం, మెడపైన శిరస్సు. ఈ శిరస్సులో ఈ శరీరములో శిరస్సు, శిరతో శరీరం, ఈ రెండింటిని కట్టిపెట్టింది దంతగోపుర రూపం. దంతం అంటే ఎముకే. ఈ ఎముక శరీరము దిగువ నుండి గోపురములాగా పెరిగి 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 శిరస్సును అంటిపెట్టుకోగలిగాది. ఈ రెండింటిని కట్టి పెట్టింది దంతం అన్నటువంటి ఎముక. దానిని వెన్నుపూస, వెన్ను ఎముక అని మనం అంటాం. అసలుకి శరీరం ఏది? ఈ శిరస్సు ఏది? ఈ రెండింటిని కట్టిపెట్టిన ఈ దంతం, ఈ ఎముక ఏది? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో మనం చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 1:18 చదువుకుందాం త్వరగా. సంఘము అను శరీరమునకు, సంఘం అను శరీరానికి ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. చాలు. సంఘం అను శరీరానికి ఆయనే శిరస్సు. ఇప్పుడు మెడ కింద ఉన్నది శరీరం, ఇది సంఘం. మెడ పైన ఉన్నది శిరస్సు, ఆయనే యేసుక్రీస్తు. శరీరం అన్న సంఘానికి శిరస్సు ఆయనే. శరీరం శరీరంగా అర్థం చేసుకోవద్దు. శరీరం సంఘం, శిరస్సును శిరస్సుగా అర్థం చేసుకోవద్దు. శిరస్సు యేసుక్రీస్తే. ఇప్పుడు శరీరం అన్న సంఘములో శిరసైన క్రీస్తు ఉండాలి అంటే దంతముండాలి. ఎముక, ఎముక రంగు ఎలా ఉంటుంది పాస్టర్ గారు? తెలుపండి. తెలుపు. తెలుపు దేనికి సూచన? పరిశుద్ధత. పరిశుద్ధతకు సూచన. దీన్ని దంతంగాను అర్థం చేసుకోవద్దు. దంతము రంగు తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచన. శరీరం అన్న సంఘములో పరిశుద్ధత అనేది ఉండగలిగితే పరిశుద్ధతను బట్టి శిరస్సు అనే క్రీస్తు సంఘముతో ఉంటాడు అని దాని అర్థం. అదే నీ కందరం దంతగోపుర రూపం అని బైబిల్ చెబుతూ ఉంది. ఈ యొక్క దంతము లేకపోతే ఈ రెండింటిని కూడా కట్టి పెట్టేది దంతమే. శరీరముతో శిరస్సును ఒకటిగా చేసింది దంతమే. దంతము యొక్క రంగు తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచన. ఈరోజు శరీరం అన్న సంఘములో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి శరీరం అన్న సంఘములో శిరస్సైన క్రీస్తు ఉంటాడు. ఇది దీని అర్థం. కూర్చోనాయన. సిలువు మీద క్రీస్తు గట్టి కేక వేసి ప్రాణాన్ని విడిచిన వెంటనే నిద్రించిన పరిశుద్ధులు లేచిరి. అమ్మా, నువ్వు పరిశుద్ధంగా జీవించి, అయ్యా నువ్వు పరిశుద్ధంగా జీవించి యేసుక్రీస్తు రాక ఒకవేళ ఆలస్యమై నువ్వు చచ్చిపోయావనుకో, నువ్వు పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధతలో నువ్వు చచ్చిపోయి సమాధి చేయబడితే ఆ తర్వాత క్రీస్తు రాని ఆయన వచ్చినప్పుడు నీ పరిశుద్ధత నిన్ను లేపుతుంది సమాధిలో నుండి. దీన్ని బట్టి చూస్తే పరిశుద్ధత నీలో ఉంటే యేసు నీతో ఉన్నట్లే. పరిశుద్ధత నీ ఇంట్లో ఉంటే యేసు నీతో ఉన్నట్లు. పరిశుద్ధత నీ సంఘములో ఉంటే నీ సంఘములో యేసు ఉన్నట్లే. ఈరోజు పరిశుద్ధత నీలో లేకపోతే యేసు లేడు. నీ ఇంట్లో శుద్ధత లేకపోతే యేసు లేడు. నీ సంఘములో శుద్ధత లేకపోతే యేసు లేడు. యేసు లేకుండా జీవిస్తున్నావు అంటే ఎంత వెనుకబడ్డావు. పరిశుద్ధత లేకుండా నీ ఇల్లు ఉందంటే ఎంత వెనుకబడిపోయాం. నీ సంఘములో పరిశుద్ధత లేదు అంటే ఎంత వెనుకబడిపోయావు. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం ప్రభు యొక్క రాకడ గడియలు. అందుకే సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన పరిశుద్ధులు లేచిరి అంటే బ్రతికిన కాలములో యేసు వచ్చినా, చనిపోయి సమాధి నీవు చేయబడినా, ఒక పరిశుద్ధమైన జీవితం నీలో ఉంటే అదే నిన్ను రాకడలో లేపి పరలోకములో నిన్ను కూర్చోబెడుతుంది. నేను ప్రసంగించినంత మాత్రాన పోతానా? నువ్వు పాడినంత మాత్రాన పోతావా? ఎలా కూర్చొని సమయాన్నిచ్చి వాక్యం విన్నంత మాత్రాన పోతావా? లేక ఏదో కొంత డబ్బు దేవునికి ఇచ్చేసినంత మాత్రాన పోతావా?
లోకంలో ఎన్ని కార్యాలైనా దైవత్వానికి సంబంధించినవి ఎన్ని చేసినా పరిశుద్ధత అనేది నీలో లోపిస్తే నువ్వు ఎన్ని చేసినా ఏవి నిన్ను తీసుకెళ్ళావు. ఒక పరిశుద్ధత ఒక్కటే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. నీవు జీవించే నీ ప్రాంతములో కానీ, నువ్వు వెళ్ళే సంఘంలో కానీ, నీ బంధువర్గం దగ్గర కానీ అనేక మంది వ్యక్తులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఈమెలో ఉన్న శుద్ధత నాలో లేదు, ఇతరులో ఉన్న శుద్ధత నాలో లేదు అని ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పేంత పరిస్థితికి నీ జీవితం రావాలి. అది నీలో ఉందా లేదా ఆలోచించు. ఈ రోజున క్రైస్తవ సమాజం ఆచారాలతో పరిగెడుతుంది, సంప్రదాయాలతో వెళ్ళిపోతూ ఉంది, ఒక సంస్థ పెట్టిన సిద్ధాంతాలతో పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. బైబిల్ మర్చిపోయారు, వాక్యం మర్చిపోయారు. వారికి తోచినట్లుగా వారు సేవ నడిపించుకుంటున్నారు, వారికి తోచినట్లుగా వారి జీవితాలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. నా సమస్త సిద్ధాంతం ఇది, నా సంఘ సంప్రదాయం ఇది, నా ఆచారాలన్నీ కూడా ఇవి అని వీటిని ప్రేమిస్తూ వాటికి న్యాయం చేస్తూ దీన్ని మరిచిపోయింది ఈ రోజున క్రైస్తవ సమాజం. మరిచిపోయింది. మనం ఎలా బ్రతకాలో ఇది ఒక్కటే నేర్పిస్తుంది ప్రపంచంలో. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకసారి నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆగిపోయేవారు ఎవరు తెలుసా? నామకార్థ క్రైస్తవులు ఆగిపోతారు. బైబిల్లో ఉందా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్య నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చదువు. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే, ఈ మాట మీరు వినాలి, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించాలని వారితో చెప్పబడెను. ఈ ప్రకటన 6వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే ఇక్కడ నామకార్థ క్రైస్తవులు ఆగిపోయేటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. అది ఒక బలిపీఠం. ఆ బలిపీఠము క్రింద ఉన్న వారందరూ కూడా మొరపెడుతూ ఉంటున్నారు, ఓ నాథా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చుకోముందువయ్యా, మీ నిమిత్తం, మీ వాక్య నిమిత్తం మేము జీవించేటప్పుడు ఈ భూనివాసులందరూ కూడా వచ్చి మమ్మల్ని చంపేశారయ్యా, వీరికి నువ్వు ప్రతిదండన చెయ్యని బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు దేవునికి మొరపెడుతూ ఉన్నాయి. పరలోకం నుండి వచ్చిన స్వరం ఎలా ఉంది తెలుసా? నిజమే, నా నిమిత్తం, నా వాక్య నిమిత్తం భూనివాసులు మీ రక్తమును ఒలికించి మిమ్మల్ని చంపేశారు. ఎవడైతే చంపాడో వానికి ప్రతిదండన చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు. నేను ప్రతిదండన చేస్తా. అయితే ఒక్క విషయం, మీలాగానే మీ సహదాసులు ఇంకా భూమి మీద ఉన్నారు. వారు కూడా నా నిమిత్తం, నా వాక్య నిమిత్తం భూనివాసుల చేత చంపబడిపోవాలి. వారి లెక్క పూర్తయిపోని అప్పుడు మీ లెక్క, ఈ లెక్క, ఎవడైతే మిమ్మల్ని చంపేశాడో వానికి నేను ప్రతిదండన చేస్తానని బైబిల్ చెబుతున్నది. మీ సహదాసులు, బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు ఎవరు? అసలుకు వాళ్ళు బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు ఎవరో కాదు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నీతిమంతుడు హేబేలు, కడపడి నీతిమంతుడు బరకియా కుమారుడైన జకరియా,
పాత నిబంధన కాలంలో మొదటి వ్యక్తి ఆ వ్యక్తి, చివరి వ్యక్తి ఈ వ్యక్తి. వీరి వంటి సమమైనటువంటి నీతి కలిగిన జీవితం పాత నిబంధన కాలంలో ఎంతోమంది జీవించారు. ఈ భూనివాసులైనటువంటి వారు దేవుని నిమిత్తం, దేవుని వాక్యాన్ని ప్రకటించుట నిమిత్తం భూనివాసులు పాత నిబంధన కాలపు భక్తుల్ని చాలామంది చంపేశారు. వారి రక్తమును ఒలికించగలిగారు. ఈ పాత నిబంధన కాలపు యొక్క భక్తుల యొక్క ఆత్మలే దేవునికి మొరపెడుతున్నాయి. అయ్యా, మీ నిమిత్తం, మీ వాక్య నిమిత్తం ఈ రోజున భూనివాసుల చేత మేము చంపబడిపోయాం, వారికి ప్రతిదండన చేయి, వారికి తీర్పు తెచ్చి శిక్షించు అని అన్నప్పుడు పరలోక స్వరం, మీలాగానే నా నిమిత్తం, వాక్య నిమిత్తం ఇంకా చంపబడే వ్యక్తులు ఉంటున్నారు, ఆ లెక్క పూర్తయిపోని ఒకేసారి అప్పుడే ప్రతిదండన చేస్తానని పరలోకం నుండి వినబడే స్వరం అది. అంటే ప్రభు యొక్క రాకడ గడియల్లో ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, నామకార్థ క్రైస్తవులు ఆగిపోతారు. మీకు అర్థం అవటానికి, భార్య భక్తి కలిగింది, భర్త తాగుబోతూ. భార్య చెబుతుంది, తాగుడు వదులు, మరుమనసు పొందు, బాప్తిసం తీసుకో, ఆలయానికి రా, భక్తిగా ఎదుగు. సంవత్సరాల కొద్దీ చెబుతుంది, వినడు. ఆ సమయంలో ప్రభు వస్తాడు, ఆమె వెళ్ళిపోతుంది, వీడిక్కడే ఉండిపోతాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడు తెలుసా? భార్య చెప్పిన ఉపదేశమంతా వీనికి జ్ఞాపకానికి వచ్చి, అప్పుడు వీడు తప్పు చేసేసా మార్పు చెందుతాడు, ప్రభు నమ్ముకుంటాడు, ప్రభు బిడ్డగా వాడు జీవించగలుగుతాడు. అలా జీవించినప్పుడు ఆగిపోయినటువంటి కాలంలో అలాంటి వారిని ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనంలో నీవు చూడు. ఆగిపోయిన నామకార్థ క్రైస్తవులు దేవుని నిమిత్తము జీవించేటప్పుడు ప్రపంచ నియంత వారిని ఏం చేస్తాడో తెలుసా? 20వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్య నిమిత్తం శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. చూడండి, 7 ఏళ్ల శ్రమకాలములో ఆగిపోయినటువంటి నామకార్థ క్రైస్తవులు ఎప్పుడైతే తమతో కలిసి జీవించినటువంటి తమ యొక్క భక్తి కలిగిన వ్యక్తులు రాకడలో ఎత్తబడిపోయిన తర్వాత, ఆ ఎడబాటులో వీరు ఆగిపోయినప్పుడు, ఎత్తబడిన మా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి వంటి జీవితము జీవించాలని హెచ్చరిక పొందుకున్నప్పటికీ కూడా మేము జీవించలేక, లోబడలేక, ఆ ఒక్క కారణాన్ని బట్టి మేము ఆగిపోతిమి అని, వారి వంటి జీవితం జీవించాలి అని ఆగిపోయిన నామకార్థ క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకోవడము, భక్తిగా జీవించడం, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడం 7 ఏళ్ల కాలములో జరగడం ప్రారంభమవుతుంది. ఆ సమయములో ప్రపంచ నియంత తనవారు ఎవరో, క్రీస్తు వారు ఎవరో తెలుసుకోవటానికి వారి నుదుట యందు 666 సంఖ్య, ఎవడైతే వారి సంఖ్య వేసుకోకుండా క్రీస్తు నిమిత్తం జీవిస్తాడో వారందరినీ కూడా శిరచ్ఛేదం చేయడం అనేది జరుగుతుంది. బైబిల్ చెప్పేస్తూ ఉంది. వారంతా వాక్య నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, వరిచిన సాక్ష్య నిమిత్తం 7 ఏళ్ల కాలములు అనేక మంది వ్యక్తులకు నామకర్త క్రైస్తవులు మార్పు చెంది వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఎత్తబడిపోయినటువంటి నా ఇంటివారు, నా బంధువర్గం, నా సంఘస్థులంతా నా బాగోగును గురించి ఎన్నో విషయాలు చెప్పారు. నేను వినలేకపోయాను, అందుకే నేను ఆగిపోయాను. ఇంకా నేను క్రీస్తు కోసం జీవించగలుగుతానని నామకర్త క్రైస్తవుడు నిజ క్రైస్తవుడుగా మారినప్పుడు అది ఒప్పుకొని నియంత వాని శిరచ్ఛేదం చేసేస్తాడు. బైబిల్ చెప్పేస్తూ ఉంది. మీకు అవగాహనకు రావటానికి, మన వెనకటి రోజుల్లో నుండి ఇప్పటి వరకు చూడు, ఎంతమంది మతోన్మాదులు లేచారు. యేసుక్రీస్తు అంటే పట్టదు, సేవకులంటే గిట్టదు, ఆలయాలంటే అసలే పట్టదు. శత్రుత్వాన్ని అపవాది పెంచేశాడు ప్రజల్లో. ఆలయాలు భూమట్టం చేస్తున్నారు, శవుడు కనిపిస్తే రహస్యంగా కొట్టేస్తున్నారు, ఎవరు చూడకపోతే చంపేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఈ తరములో నువ్వు వినలేదా? నీవు చూడలేదా? వీరంతా ఎవరి కోసం? క్రీస్తు కోసం, సువార్త ప్రకటించడం కోసం.
ఇవన్నీ జరుగుతాయని బైబిల్ ఎప్పుడో చెప్పేశాది. ఈ తరములోనే ఇవి జరుగుతూ ఉన్నాయి అంటే 7 ఏళ్లలో అవి ఇంకా సంపూర్ణంగా జరిగిపోగలుగుతాయి, సంపూర్ణంగా జరిగిపోతాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు రాక చాలా సమీపంగా ఉంది. మన బ్రతికిన కాలములోని యేసు వచ్చేటట్టుగా ఉన్నాడు అనిపిస్తుంది ఈ లేఖనాలను పరిశోధించినట్లయితే. నువ్వు చూస్తున్నావు వార్తల్లో, టీవీల్లో రకరకాలుగా ఎన్ని రాష్ట్రాల్లో క్రైస్తవ బిడ్డలు చంపేస్తున్నారు, ఆలయాలు ఎన్ని కూల్చబడిపోతున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దీన్ని బట్టి చూస్తే నామకర్త క్రైస్తవులు ఆగిపోవడం కనిపిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీ 3:15 వచనాన్ని చదువుకుందాం. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని, ముసుగు వారి హృదయముల మీద ఉంది కానీ, వారి హృదయం ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో, వారి హృదయం ఎప్పుడు ప్రభు వైపు తిప్పబడుతుందో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆ ముసుకే ధర్మశాస్త్రపు యొక్క ముసుగు. ఇశ్రాయేలుల యొక్క ప్రజలు ఈ రోజు వరకు కూడా ధర్మశాస్త్రాన్ని బట్టే నడుస్తూ ఉన్నారు. వారు ఇంకా క్రీస్తుని నమ్మలేదు, క్రీస్తుని తమ దేవునిగా వారు విశ్వసించలేదు. ఆయన ఒక ప్రవక్తని చెప్పేస్తున్నారు, ఆయన దేవుని కుమారుడని చెప్పేస్తూ ఉన్నారు. నేను ఎక్కువ ఇజ్రాయెల్ దేశానికి వెళ్తూ ఉంటా సువార్త నిమిత్తం. మన తెలుగు వారందరికీ హిబ్రూ భాష బాగా వచ్చు. వారిని పెట్టుకుని వారితో మాట్లాడేటప్పుడు క్రీస్తు ప్రభు మోషేకున్నంత విలువ కూడా క్రీస్తుకు ఇవ్వరు వాళ్ళు. మా పితరులు 40 ఏళ్ళు నడిపించాడండి, మోషే గొప్పవాడని చెప్తారు, కానీ ప్రభువుని మాత్రం అంత తక్కువ చేస్తారు వాళ్ళు. ఇశ్రాయేలులు ఈ రోజు వరకు క్రీస్తు నమ్మలేదు. ఒక క్రీస్తు ప్రభువుని నమ్మని కారణాన్ని బట్టి ఇజ్రాయేలు 2వ రాకడలో ఆగిపోవడం జరుగుతుంది. బైబిల్ చెప్పేస్తుంది. 3 యెషయా 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే గాన యెషయా 2:20లో ఒక మాట ఉంది, చదువుకుందాం. అక్కడ 3వ గుంపు ఆ దినాన యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహల్లోను బండబేటల్లోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. చూడండి, దీన్ని ఎక్కువగా వివరించడం అంత మంచిది కాదు, కానీ యెషయా 2:20 ఆ మీదట ఇంటికి వెళ్ళి నువ్వు చదువుకో. క్రీస్తు ప్రభువుని నమ్మనటువంటి అన్యులు ఆగిపోతారు. ఒక్క మాటలో అవగాహనకు, సృష్టికర్తను మరిచిపోయారు, సృష్టినే దైవంగా పెట్టుకున్నారు. ఏ సృష్టిని దైవంగా పెట్టుకుని ఆరాధిస్తున్నారు, ఏ సృష్టికర్తను మరిచిపోయారు, వారందరూ కూడా ప్రభు రాకడలో ఆగిపోతారని బైబిల్ చెబుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ప్రభు యొక్క రాకడ గడియలో నామకార్థ క్రైస్తవులు, ప్రభు యొక్క రాకడ గడియలో ఇశ్రాయేలీయులు, ప్రభు యొక్క రాకడ గడియలో అన్య జనాంగం, ఈ 3 గుంపులు ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత తీర్పును సూచించేటువంటి ఈ 3 పుస్తకములు కూడా ఆగిపోయిన వారి మధ్యన బలముగా పనిచేస్తాయి. మూలవాక్యంలోనికి వెళ్ళిపోదాం. లోపల వెలుపట వ్రాయబడిన పుస్తకం, అది ఏడ్పించే పుస్తకం, ఎగిరిపోయే పుస్తకం, అది శాపాన్నిచ్చే పుస్తకం, చేదైన పుస్తకం, అది శ్రమలిచ్చే పుస్తకం. ఎవరికా దుఃఖం, ఎవరికా శాపం, ఎవరికా శ్రమ? ప్రభు యొక్క రాకడ గడియలో ఆగిపోయిన నామకార్థ క్రైస్తవులకు, ఇజ్రాయేలుల ప్రజలకు, అన్య జనాంగానికి
ఈ తీర్పును సూచించేటువంటి ఈ 3 పుస్తకముల యొక్క ఫలితనం 7 ఏళ్ల కాలములో తీవ్రంగా జరుగుతుంది. దుఃఖం అంటే ఇంత అంతా కాదు. మహావిలాపం, మనోదుఃఖం, రోదనం, ఎవడు దాన్ని వర్ణించలేడు. శాపం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వాదాలు ఎదిగినా కనిపించనేటువంటి శాపం. ఇది నాకు శాపమా? ఈ బాధ, ఈ కష్టం, ఈ శ్రమ నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. ఈ 3 ఏకమై ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ప్రకటన 9:3 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ప్రకటన 9:3. ఆ పగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను, మరియు నొసళ్ళయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రకటన గ్రంథంలో మనము చూడగలిగితే 6వ అధ్యాయంలో ఒక వాక్యం మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఆ రోజున ప్రజలు ఏం చేయగలుగుతారని బైబిల్లో మనము చూడగలిగితే 9:6 చదువుదాం. 9:6. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు గాని, మనుష్యులు మరణాన్ని వెదుకుదురు కాని అది వారికి దొరకనే దొరకదు. అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని, చావాలని ఆశపడుదురు కాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మరణము వారి యొద్ద నుండి పారిపోవును. చూడండి అమ్మా, అయ్యా, మనం బ్రతికిన కాలములో యేసు వస్తే, నువ్వు పరిశుద్ధురాలై పరిశుద్ధుడుగా ఉంటే పరలోకానికి వెళ్ళిపోతావు. ఆగిపోయే నామకార్థ క్రైస్తవులతో, ఇజ్రాయిళ్లతో, అన్యులతో నీవు కూడా అలా ఆగిపోయిన వ్యక్తివైతే, తీర్పును సూచించే ఈ 3 పుస్తకాలు, దుఃఖం, శాపం, శ్రమ, ఈ 3 ఒకటే. ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు తట్టుకోలేక వారు ఆ రోజున మరణం మీద ప్రేమ పడుతుంది. చావాలని వారు మరణాన్ని వెతుకుతారు, కానీ మరణం వారికి దొరకదు అని బైబిల్ చెబుతూ ఉంది. ఎన్ని ప్రయత్నములు చేసినా మరణం వారికి రాదు. బ్రతికి వారు ఆ బాధను అనుభవించాలి. ఎవడూ దీన్ని తప్పించలేడు. ఆ శ్రమ ఎలా ఉంటుంది తెలుసా? ఆ విడిచిపెట్టబడిన వ్యక్తులకు వచ్చే శ్రమ ఎట్లుంటుంది తెలుసా? ఒక్క మాటలో మీకు అర్థం కావాలి అంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని నీవు చూడు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండిపోయాది. ప్రకటన 8:1 ముద్ర విప్పబడిన వెంటనే పరలోకములో అర్ధగంట సేపు నిశ్శబ్దమైపోయారు. అంటే పరలోకములో నిశ్శబ్దం అయిపోయారు అంటే, పరలోకములో ఎప్పుడు కానీ దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ స్తుతి స్వరమే వినబడుతూ ఉంటుంది. మళ్ళీ చెబుతున్నా, పరలోకమంతా దూతలు నిండుకుని ఉంటున్నారు. పరలోక రాజ్యానికి ప్రతిబింబముగా ఉన్నటువంటి నీ సంఘములోనే భక్తుడవైన నీవే ఇంత ఆరాధన చేసేటప్పుడు, పరలోకములో సంఖ్య పెరిగి ఉన్నటువంటి దూతల స్వరం ఎంతో గొప్పగా దేవుని ఆరాధిస్తున్నారు. అర్ధగంట అంటే 30 నిమిషాలు పరలోకములో దేవుని ఆరాధించబడు ఒక్కరు లేకపోయాడు. మౌనమైపోయారు. ఎవరు దేవుని ఆరాధించలా? పరలోకములో దేవుని ఆరాధించకుండా మౌనమైపోవటానికి కారణం ఏమిటి? అదే 13వ వచనాన్ని నీవు చూడు. 8:13 మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బుర్రల స్వరమును బట్టి భూనివాసులకు, ఈ మాట వినాలి, భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట నేను వింటిని అని వ్రాయబడి ఉంది.
ఇక్కడ వాక్యంలో చూస్తే ముగ్గురు దూతల బూరల స్వరం ఎలా ఉంది అంటే, శబ్దం భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో. ఒక్కసారి అంటే సరిపోదా? 3 సార్లు ఎందుకు? నన్ను మీరు చూశారు, నేను మిమ్మల్ని చూశాను. రేపన్న దినాన మీకు ఒక వార్త వస్తుంది, దైవ సేవకుడు వేదనాయకం చనిపోయాడంట అని. ఆ మాట విన్న వెంటనే అయ్యో. ఒక మరణ వార్త వింటే అయ్యో, నిన్ననే చూశానే, నిన్ననే వాక్యం చెప్పాడే, అప్పుడే ఇలా జరిగిందా? మరణ వార్త వింటే అయ్యో అని నీవంటావు. నీవెరిగిన వ్యక్తి నీ దగ్గర నుంచి అప్పుడే వెళ్ళాడు అనుకో, ఒక ప్రమాదములో పడిపోయాడని తెలిస్తే అయ్యో. ప్రమాద వార్త వినినా, మరణ వార్త వినినా, ఇప్పుడే నిన్నే కలిశాడు, మాట్లాడాం, అప్పుడే ఈ ప్రమాదమా, అప్పుడే ఈ మరణమా, నీ నోట వచ్చేది అయ్యో. ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అంటే దాని అర్థం ఏమిటి అంటే, ప్రభు యొక్క రాకడ గడియలో ఆగిపోయినటువంటి వ్యక్తులకు సంభవించనయున్న శ్రమ ఎంత భయంకరమైనదో అది తెలుసుకున్న పరలోకములో ఉన్న దూతలు ఆ శ్రమ అటువంటిదా అని శ్రమను బట్టి పరలోకం మౌనమైపోయాది. అయ్యో, భూనివాసులకు అంత శ్రమ ప్రభువు చెప్పలేదా? భూమి మీద ఉన్నప్పుడు సృష్టి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా అటువంటి శ్రమలు ఇంతవరకు లేవు. అంత భయంకరమైన శ్రమలు 7 ఏళ్ల కాలములో. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. పరలోకమే మౌనమైపోయాది అంటే భూనివాసులకు వచ్చే శ్రమలు ఎంత ఘోరమైనవి ఒక్కసారి ఆలోచించు. పరలోకపు దూతలే అయ్యో 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 అంటున్నారు అంటే ఎంత భయంకరమైన శ్రమ. ఈ 3 పుస్తకములు ఏ తీర్పును సూచించుచూ ఉంటున్నాయో ఆ 3 కూడా, ఒకటి దుఃఖం, ఒకటి శాపం, ఒకటి శ్రమ, 3 ఏకమై ఆగిపోయిన వ్యక్తుల్ని బాధించేటప్పుడు మరణము కావాలని వెతుకుదురు, కానీ వారికి దొరకనే దొరకదు. వారు బ్రతికి చావకుండా బాధ అనుభవించేటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితి భవిష్యత్తులో సంభవిస్తుంది. అమ్మా, బ్రతికిన కాలములో యేసు వస్తే ఆగిపోయే జీవితం ఉండకూడదు. అయ్యా, ఆగిపోయే జీవితం నీకు ఉండకూడదు. మన బ్రతికిన కాలములోని యేసు వస్తే ఎత్తబడే వారితో నేను కూడా ఒక వ్యక్తిని అని అన్నట్టుగా, ఎత్తబడే వ్యక్తులతో నేను కూడా ఒక వ్యక్తిని అన్నట్టుగా బ్రతుకుదాం, వాక్యానుసారంగా జీవిద్దాం, పరమ తండ్రిని మహిమపరుద్దాం, భూమి మీద ఒక సజీవ సాక్షులుగా ఉందాం. ఎవరు మనల్ని చూచినా, అనేక మంది వ్యక్తులు మనల్ని చూచి నేర్చుకునేటట్టుగా బ్రతుకుదాం. ఇటువంటి జీవితానికి మనం అంకితమైపోదాం. అప్పుడే దేవాతి దేవుని యొక్క కృప సంపూర్ణముగా నీ మీద ఉండి, ఒక రోజుని నీవు చూడనటువంటి దేవునిని, నీవు చూడనటువంటి పరలోకాన్ని, నీవు చూడనటువంటి పాత నిబంధన కాల పరిశుద్ధుల పరివారాన్ని, నీవు చూడనటువంటి దేవదూతలను ఒకరోజు నీవు నిత్యత్వంలోనికి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరిని కూడా ముఖాముఖిగా నీవు చూస్తూ, వారు నీతో, నీవు వారితో కలిసి మెలిసి ఒక నిత్య ఆనందంలో, ఆ నిత్యత్వంలో వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క భవిష్యత్తు యొక్క ఆశీర్వాదం అనేది నీకు ఉంది. అంతేకాదు, మరణము లేని ఒక నిత్య జీవం అనేది దేవుడు నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో దేవుడు నీకోసం అంత గొప్ప దైవ దీవెన ఒక నిండుగా, ఒక మెండుగా, ఒక దండిగా నీకోసం దేవుడు సిద్ధపరిచినప్పుడు నీ శేష జీవితంలో దాన్ని అందుకొని పొందుకొని అనుభవించటానికి, దేవా, ఈ భూమి మీద నేను ఎలా బ్రతకాలో నీ వాక్యము ద్వారా తెలియపరుస్తున్నావు. కాబట్టి బలహీనురాలైన నన్ను, బలహీనుడనైన నన్ను బలమైన నీ చేతితో నన్ను పట్టుకుని నన్ను బలపరిచి నా మరణాంతం వరకు నీవు నన్ను తీసుకెళ్ళు ప్రభా నీలో అని దేవుని దగ్గర మనం ప్రార్థించి మన జీవితాన్ని ఆయనకు అంకితం చేయగలిగినట్లయితే, ఆయన ప్రమేయాన్ని తీసుకున్న వ్యక్తులమైతే, ఆయన చెప్పు చేతుల్లో ఉన్నట్టు మనలను చక్కగా నడిపించి ఒక రోజున పరమందు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళగలుగుతాడు. కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి లేచి నిలచి దైవ సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. యేసు, 3 సార్లు. 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 3 సా
ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, నీ యందు కృప చూపేటువంటి దేవుడు. దయచేసి కళ్ళు మూసుకున్న మీరు కళ్ళు తెరవద్దు. మీ ఆత్మీయ మనోనేత్రాలతో దేవుని నీవు చూడు. నీ ఆత్మీయ నేత్రాలతో దేవుని నీవు చూడు. ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరగాలి. అమ్మా, అయ్యా, యేసు వచ్చే రోజులు సమీపమయ్యాయి. లోకానికి తెలియని విషయాలు నీకు దేవుడు తెలియపరుస్తున్నాడు. లోకానికి తెలియని విషయాలు దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆగిపోతే తల్లి జాడ ఎక్కడో బిడ్డకు తెలియదు, బిడ్డ జాడ ఎక్కడో తల్లికి తెలియదు, భర్త జాడ ఎక్కడో భార్యకు తెలియదు, భార్య జాడ ఎక్కడో భర్తకు తెలియదు. రాకడలో భయంకరమైన ఎడబాటు, లోకమంతా కల్లోలంగా ఉంటుంది. భయంకరమైన బీభత్సవం ఏర్పడుతుంది. అటువంటి భయంకరమైన దుర్భర పరిస్థితి ముందున్న కాలములో ఎదుర్కొనే పరిస్థితులు ఉంటున్నాయి. దయచేసి ఈ సమయంలో దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా, దేవా, నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లలు, పిల్లలైనటువంటి వారు మేము, మా తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా మీ రాకడలో మేముంటే మేము ఎత్తబడే కృప మాకీ తండ్రి. ఆగిపోతే తీర్పును సూచించే ఆ 3 పుస్తకాలు, వాటి తాకిడికి మేము తట్టుకోలేము తండ్రి. ఆ శాపం వద్దు, ఆ శ్రమ వద్దు, ఆ దుఃఖం వద్దు దేవా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని తప్పించి మీరే మాకు సహాయం చేసి ఎత్తబడటానికి యోగ్యతని, ఒకవేళ రాక ఆలస్యమైతే మీలోనే జీవించి మీలోనే మృతి చెందిపోని తండ్రి. ఆ మీదట మేము ఎత్తబడని దయచేసి ప్రార్థిద్దాం. ఒకసారి మన 2 చేతులు పైకెత్తుదామా? ఒకే మాట, మీ రాక ఆలస్యమై మీ పిలుపు వస్తే మీ పరలోకాన్ని స్వతంత్రించుకునే యోగ్యమైన జీవితాన్ని ఈ భూమి మీద నాకు ఈ ప్రభువా. ఒకవేళ నేను బ్రతికిన కాలంలోనే వస్తే నీవు కోరుకున్నంత శుద్ధత కలిగిన జీవితాన్ని నాకు ఈ ప్రభువా. ఈ 2 నువ్వు అడుగు చాలు. నేను ఆగిపోకూడదు ప్రభువా, నేను ఎత్తబడాలి. నేను నరకాన్ని తప్పించుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఇంత మాత్రం నాకు భవిష్యత్తులో నాకు సాయం చేయి తండ్రి. అయ్యా, నువ్వు అడుగుతావా? అమ్మా, నువ్వు అడుగుతావా? దయచేసి నువ్వు అడుగు. నువ్వు చెయ్యెత్తావు, నీ చేతిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చెయ్యెత్తావు, నీ చేతిని దేవుడు చూస్తున్నాడు. ఆయన రాకడను ప్రేమిస్తున్నావు, ఎదుర్కోవాలని ఆశ కలిగి ఉన్నావు. ఎదుర్కోవటానికి తగిన జీవితం కావాలని నువ్వు ఇష్టపడ్డావు. నీవు లేచి నిలబడుట, దేవుని గౌరవించుట, నీ చేతులు పైకెత్తుట, ఆయన సహాయాన్ని కోరుట, భవిష్యత్తు యొక్క దీవెనలు మాకు దయచేయి తండ్రి. దయచేయి. దేవుడు తప్పనిసరిగా దయచేసేవాడు. నీకోసం నేను ప్రార్థిస్తా, మీకోసం నేను ప్రార్థిస్తా, నీకోసం ప్రార్థిస్తా. జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి అయిన మా దేవా, నాతో మాట్లాడారు, మీ బిడ్డలతో మాట్లాడగలిగారు. మీ రాకడ వరకు మేముంటే నేను ఎత్తబడని, నా కుటుంబం ఎత్తబడని, నా సంఘం ఎత్తబడని, మీ బిడ్డలు ఎత్తబడని, మీ బిడ్డల కుటుంబాలు ఎత్తబడని, మీ బిడ్డల సంఘములు ఎత్తబడని, మాలో ఏ ఒక్కరు కానీ ఆగిపోకూడదు. మా కుటుంబాలు, సంఘాలు ఏవి కూడా ఆగిపోకూడదు తండ్రి. మీరు మా కోసం సిద్ధపరిచిన ఆ నిత్యత్వంలోనికి వెళ్ళటానికి ఆ కృప తండ్రి మా అందరికీ మీరు దయచేయండి తండ్రి.
మీ సేవకునిగా తండ్రి ప్రాధేయపడి మిమ్మల్ని అడుగుతున్నా, సాయం చేయండి దేవా. మీ దైవదాసుడు ఇశ్రాయేలు గారిని, తనకిచ్చిన దైవ సేవకురాలను మీ చేతులకు అర్పిస్తున్నాను దేవా. మీ బిడ్డలను తండ్రి ఇంత మట్టుకు ఆత్మీయతలో బలపరుచుకున్నారు, ఇంత మట్టుకు తండ్రి సంఘ పరిచర్య మీ బిడ్డలకు ఇవ్వగలిగారు, మీ బిడ్డలకు బాధ్యతతో కూడిన భారాన్ని ఇవ్వగలిగారు. భారము కలిగిన వారు ఆత్మల అన్వేషణలతో ముందుకు సాగిపోతూ ఉంటుండగా తండ్రి మరింతగా తండ్రి బిడ్డలను బలపరిచి ఆరోగ్యవంతుల్ని చేసి దీర్ఘాయుష్యవంతులుగా మీరు ఉంచి, ఇప్పుడు చేసినటువంటి మీ సేవా కార్యక్రమమే కాకుండా ఇంకా సంవత్సరములు గడిచే కొలది అంతకంతకు చేస్తూ ముందుకు వెళ్ళి అనేకమైన ఆత్మల లాభప్రాప్తిని మీ బిడ్డలు పొందేటువంటి రీతిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నా. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవపరంగా మీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారికిచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. తమ తండ్రి స్థానములో, తమ తల్లి స్థానములో కూడా వారు నిలబడగలిగి తండ్రి దేవుని కోసం రోషంగా బ్రతకగలిగి తండ్రి మీ స్వచ్ఛందమైన సేవను భవిష్యత్తులో చేయటానికి మీ కృపా వరములతో మీ బిడ్డలు మీరు నింపండి. ఇక్కడ వచ్చిన సేవకులైనా, ఇక్కడ వచ్చిన భక్తులైనా, మీ బిడ్డలైనా ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి, దీర్ఘాయుష్యవంతుల్ని చేయండి. మీ మేలుతో మీ బిడ్డలు మీరు నింపండి. విత్తబడిన వాక్యం మీ బిడ్డల్లో తండ్రి ఫలించని యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.